సో మనము వార్ ఆన్ టెర్రర్ అని మాట్లాడుతుంటే వాళ్ళు వాటర్ వార్ అని చెప్పి పాకిస్తాన్ వాళ్ళు మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు ఈ వీడియో కూడా హరిద్వార్ నుంచే చేస్తున్నానండి, ఎందుకంటే వరుస పెట్టి మిత్రులు అప్డేట్స్ పంపిస్తూనే ఉన్నారు. సో వీడియోస్ మాట్లాడమని నేను ఆల్రెడీ పోయిన వీడియోలో చెప్పాను. కేదార్నాథ్ బద్రీనాథ్ యాత్ర దాని గురించి మిత్రులతో ఇక్కడికి హరిద్వార్లో ఉన్నాము. ఇప్పుడు ఏమిటంటే చూడండి, మనము వార్ ఆన్ టెర్రర్ అని మాట్లాడుతున్నాము, పాకిస్తాన్ వాళ్ళు వార్ ఆన్ వాటర్. అంటే వార్ ఆన్ వాటర్ అన్నప్పుడు చూడండి, పాకిస్తాన్ డిఫెన్స్ మంత్రి అలాగే మీకు వాళ్ళ రాయబారి ఎక్కడ రష్యాలో, సో రష్యాలో నుంచి మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు, మీరు ఒకవేళ ఈ డ్యామ్స్ను ఆపేస్తే, అంటే డ్యామ్ గేట్స్ను క్లోజ్ చేస్తే లేదా లోయర్ చేయడం అంటారు. ఇప్పుడు ఇదే మనం చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఈ పాకిస్తాన్ వాడు ఏం మాట్లాడుతున్నాడండి, మీరు ఒకవేళ జీలం నది, చీనబ్, సింధు నది ఇక్కడ ఉండే ఈ డ్యాములు వాటిని మూసివేస్తే మా పాకిస్తాన్లోకి నీరు రాకపోతే, అంటే ఇది మా నీరు లేదా మీ రక్తము, ఇదే మాట్లాడుతున్నాడు. ఇక మీరు ఇండస్ వాటర్ ట్రీటీ దానిని హానర్ చెయ్యకుండా ఈ నీటిని ఆపేశారు అనుకోండి, మేము మీపై అణు అస్త్రాలను వాడడానికి కూడా సిద్ధముగా ఉన్నాము. మాట్లాడేది ఎవరు? ఒక మిలిటరీ అధికారి మాట్లాడితే అర్థం ఉంది, లేదా ఒక సైనికుడు మాట్లాడితే అర్థం ఉంది, డిప్లొమాట్స్. ఇప్పుడు పాకిస్తాన్ రాయబారి రష్యాలో కూర్చొని మేము మా మ్యాక్సిమం పవర్ని వాడతాము భారత్పై, అంటే వాళ్ళు నీరుని ఆపేరు అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్ అనేది మేము ఎవరండి, ఒక అంబాసిడర్, ఒక రాయబారి అలా మాట్లాడతాడా? అలాగే పాకిస్తాన్ డిఫెన్స్ మంత్రి ఆయన ఏంటి, 2 రోజుల్లో 3 రోజుల్లో యుద్ధము రాబోతుంది, మేము సర్వము సిద్ధము, మా వద్ద ఉండే అణు అస్త్రాలంతా కూడా రెడీ చేసేసుకున్నాము. వాళ్ళ రైల్వే మంత్రి 130 అణు అస్త్రాలు ఉత్తినే మేము తయారు చేసి పెట్టుకున్నామా, ఆడుకోవడానికా, డిస్ప్లేకా కాదు కదా, భారత్ కోసరమే, ఇలా మాట్లాడుతున్నారు. సరే మాట్లాడారండి, మరి భారత్ ఏం చేస్తుంది అంటే, మీరు అంటే ఒక రాయబారి రష్యాలో కూర్చొని ఫుల్ ఫ్లెడ్జ్డ్ వారు చేస్తాము అని ఈ వార్త మోదీ గారు దాకా రావడంతో ఆయన ఏం చేశాడు, ముందు ఈ బగిల్హార్ డ్యామ్ అని అంటారు చూసారా, ఈ డ్యామును మూసివేయండి. అంటే ఇది ఎక్కడ ఉంటుంది మీకు, జీలం నది. సో జీలం నది దగ్గర ఉండే ఈ డ్యామును అంటే లోయరింగ్ ద గేట్స్ అని అంటారండి. ఈ గేట్స్ని ఎప్పుడైతే మీరు కిందకి తీసుకువచ్చారో మీకు పాకిస్తాన్లోకి వెళుతున్న ఈ నీరు ఆగిపోతుంది. సో ఇప్పుడు ఖరీఫ్ సీజన్ అంటున్నారు, పాకిస్తాన్ రైతులంతా కూడా వాళ్ళు వ్యవసాయం చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ టైంలో మీరు ఈ నీరు, ఈ గేట్స్ని క్లోజ్ చేశారో అనుకోండి, వాడి పరిస్థితి ఏంటి అంటే, మనము వాళ్ళ రైతులను ఇబ్బంది పెట్టాలి, వాళ్ళ వ్యవసాయ రంగాన్ని మనం పాడు చేయాలి, ఇది కాదండి. భారత్ ఏ రోజు కూడా ఇలా ఆలోచించదు. మరి ఎందుకు ఇది చేస్తున్నాము, ఇప్పుడు చేయాల్సిన అవసరం ఏమిటి అంటే, దీనికి చాలా చాలా ముఖ్యమైన కారణము, పాకిస్తాన్లో ఒక సివిల్ వార్ అనేది రావాలి. అంటే ప్రజలు, రైతులు తిరగబడాలి, మాకు వ్యవసాయము, నీరు కూడా రాకుండా చేస్తున్నారు. ఇప్పుడు ఆ తీవ్రవాదులు పహల్గామ్లో వాళ్ళు ఈ పని చెయ్యకపోతే అప్పుడు ఏమయ్యేదండి, అంతా నార్మల్గా ఉండేది. కానీ ఇవాళ ఏమైంది, 26 మందిని పొట్టన పెట్టుకున్నప్పుడు మనము వార్ ఆన్ టెర్రర్ అని మాట్లాడితే పాకిస్తాన్ వాడికి తెలియాలి, ఈ దెబ్బ ఎలా ఉండాలో వాడికి తెలియాలి. కాబట్టి వాడి వ్యవసాయ రంగము, రైతులు వీళ్ళు ఇబ్బంది పడినా వెళ్ళి మీ పాకిస్తాన్ ప్రభుత్వాన్ని అడగండి, ఎందుకురా మీరు తీవ్రవాదులను నమ్ముకొని బతుకుతున్నారు, ఇవాళ మీకు అడిగే అవకాశము కూడా లేదండి. మేము మీ మీద దాడులు చేసిన తరువాత పాకిస్తాన్లో ఏమీ మిగలదు, అది మీ పరిస్థితి. కాబట్టి నువ్వు రష్యాలో ఇలాంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చావు కదా, దాని రిజల్ట్ ఏమిటి అంటే, ఇప్పటికిప్పుడు జీలం నది వద్ద, వాళ్ళు నీలం అంటారు, సో ఆ జీలం నది వద్ద ఉండే మీ డ్యామును మేము మూసివేస్తున్నామని క్లోజ్ చేసేసామండి. ఇక ఇలాగ నెక్స్ట్ లెవెల్లో కిషన్ గంగా, సో ఈ కిషన్ గంగా డ్యామును కూడా మూసివేయడానికి మనం సిద్ధపడిపోయి ఉన్నాం. తరువాత సింధు నది. ఇప్పుడు సింధు నది ఎంత క్రిటికల్ అంటే చూడండి, పంజాబ్ కింద సింధు రాష్ట్రము ఉంటుంది. పంజాబ్ మీకు ఎప్పుడూ కూడా కొంచెం బాగా డబ్బున్న రాష్ట్రం.
ఎందుకంటే అక్కడ వ్యవసాయం బాగుంటుంది, రైతులు బాగుంటారు, అంతా కూడా బాగానే మీకు జరుగుతూ ఉంటుంది. ఆ పంజాబ్కి వెళ్ళాల్సిన నీళ్లను మనం ఆపేసామో అనుకోండి, కింద సింధు ప్రావిన్స్, సో వాళ్ళకి చుక్క నీరు వెళ్ళదు. వాళ్ళు వెళ్ళి పంజాబ్ వాళ్ళని అడుగుతారు. పంజాబ్ వాళ్ళు ఏం చెప్తారు, పైన భారత్ వాళ్ళు ఈ డ్యాములు క్లోజ్ చేశారు, మాకు నీరు లేదని వాళ్ళు చెప్పేస్తారు. ఇలా ఒకరి తర్వాత ఒక రాష్ట్రము తర్వాత ఒక రాష్ట్రము, ఒక ప్రావిన్స్ తర్వాత ఇంకొక ప్రావిన్స్ మెల్లమెల్లగా ఇబ్బందులు పడతారు. దీని అన్నిటికీ ముందు మీరు చూసారు అనుకోండి, ఒకే ఒక విషయము, ఇప్పుడు నువ్వు ఏం చెయ్యగలవురా? రష్యాలో కూర్చొని మాట్లాడావు, అణు అస్త్రాలు అన్నీ చెప్పావు కదా, మరి ఇవాళ మేము నీళ్లను ఆపేస్తున్నాం, డ్యాములనంతా మూసివేస్తున్నాం, పద మాతో నువ్వు న్యూక్లియర్ వార్ చెయ్యగలవా? అణు అస్త్రాలు మా మీద వాడగలవా? అంత ధైర్యము దమ్ము నీకు ఉందా? ఇది ఇవాళ మనం అడుగుతున్నాము. పాకిస్తాన్ వాడు బిక్కుమంటున్నాడు, ఎందుకంటే వాడి రాయబారి కాదు, వాళ్ళ డిఫెన్స్ మంత్రి కాదు, వాళ్ళ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ కాదు, ఎవ్వరు ఇక్కడ ఏమీ చెయ్యలేరు. మేమే అంటే చెయ్యాలి అనుకుంటే మేమే చేస్తాము కానీ నువ్వు కాదురా. ఇది క్లియర్గా మనము పాకిస్తాన్కి ఇస్తున్న ఒక సందేశము, ఒక హెచ్చరిక. కాబట్టే వాడు హై అలర్ట్లో ఉన్నాడు. కాబట్టి మనము ఏం చెయ్యాలో సర్వము సిద్ధము చేసి ఉంచాము. వాడిని యుద్ధంలోకి లాగడానికి డ్యాములను అంతా కూడా మూసివేశాము. సో ఇప్పుడు చుక్క నీరు పాకిస్తాన్లోకి వెళ్ళదు అంటే వాడు చెయ్యగలిగింది ఏంటి? వాడు మన మీద యుద్ధము, వార్ ఆన్ టెర్రర్ అని మనం మాట్లాడుతున్నాము, వాడు వాటర్ వార్ అని చెప్తున్నాడు. ఇందులో ఈ యుద్ధములో ఎవరు గెలవబోతున్నారు? మనము ఆల్రెడీ గెలిచామని అనుకోవాలి, ఎందుకంటే ధైర్యము చేసి మొత్తము డ్యాములను క్లోజ్ చేసేస్తున్నాము. మరి వాడు అన్నట్టుగా మనతో యుద్ధము చేయగలడా? లేదా కరాచీలో మన యుద్ధ నౌకలు ఉన్నాయి కదా, వాటిని వాడు ఎదిరించగలడా? వాడు ఎదిరించి యుద్ధము చేయగలడా? ఇవాళ యావత్ ప్రపంచము దీనికోసమే ఎదురు చూస్తున్నారు. సో నేనైతే హరిద్వార్లో ఉన్నాను, ఇక్కడి నుంచి కేదార్నాథ్, బద్రీనాథ్ వెళుతున్నాను. ఇంతలో ఏమైనా కొత్త అప్డేట్స్ వస్తే ఇమీడియట్గానే వీడియో చేస్తాను. మరి దీని మీద, పాకిస్తాన్ మీద భారత్ చేస్తున్న వాటర్ వార్, దీనిని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.